జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో అప్పటికే మా రాజు సుగ్రీవుడు ఇచ్చినటువంటి గడువు ముగిసింది. ఇక ఎలాగూ ఆయన మమ్మల్ని దండిస్తాడని భయపడి ఇక ప్రాయోపవేశం చేస్తున్నాము. క్రుద్ధే తస్మిస్తు కాకుత్స్థే సుగ్రీవే చ సలక్ష్మణే. ఓ సంపాతి, రాముడు గాని సుగ్రీవుడు కాని లక్ష్మణుడు కాని కోపిస్తే ఇక మేము ప్రాణాలతో ఉండలేము. అందుకే అక్కడికి వెళ్ళిన ప్రాణాలు ఎలాగూ ఉండవు కనుక ఇప్పుడే మేము ఇక్కడే ప్రాయోపవేశం చేస్తూ ఉన్నాము అంటూ అంగదుడు సంపాతితో మాట్లాడుతూ ఉన్నాడు. అంగదుడి మాటలు విన్నాడు సంపాతి. వానరులందరూ ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకొని వారి దయనీయ స్థితిని చూసి, అంతేకాకుండా తమ్ముడు జటాయువు కూడా చనిపోయాడు అని తెలిసి సంపాతి దుఃఖిస్తూ వానరులతో ఇలా అంటూ ఉన్నాడు. ఓ వానరులారా, నేను ముసలివాడిని, రెక్కలు లేనివాడిని. రావణుడు నా తమ్ముడిని చంపాడు అన్న విషయాన్ని నేను సహించలేకపోతున్నాను. కానీ ఏం చేస్తాం, పగ తీర్చుకుందామంటే నాకు అంత శక్తి లేదు. ఓ వానరులారా, నాకేం జరిగిందంటే ఈ రెక్కలు ఎందుకు లేకుండా పోయాయి అనంటే, ఇంతకుముందు ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించిన తర్వాత నేను నా తమ్ముడు జటాయువు ఇద్దరము పోటీపడి ఆకాశములో వేగంగా సూర్యుని దగ్గరికి ఎగిరాం. అయితే తమ్ముడు జటాయువు ఆ సూర్యకిరణాల వేడిని తట్టుకోలేక అవసిదతి సొమ్మసిల్లిపోయాడు. నేనేం చేశానంటే వెంటనే పక్షాభ్యాం ఛాదయామాస స్నేహాత్ పరమవిహ్వలః. నా రెక్కలతో నాకు నా తమ్ముడి మీద ఉండేటటువంటి ప్రేమతో నా తమ్ముడిని కప్పివేశాను. అంతే, వెంటనే ఆ సూర్య రశ్మి యొక్క వేడి వల్ల నా రెక్కలు కాలిపోయాయి. కాలిపోగానే వెంటనే ఇదిగో ఈ వింధ్య పర్వతం మీద పడిపోయాను. ఇక అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నా నా తమ్ముడి జాడే తెలియలేదు నాకు అని సంపాతి అనగానే అంగదుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సంపాతి, నీకు రావణ నివాసము తెలిస్తే చెప్పవా? ఆ రావణ నివాసము దగ్గరలో ఉందా, చాలా దూరములో ఉందా చెప్పవా అని అంగదుడు అడగగానే సంపాతి ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ వానరులారా, నేనొక గ్రద్దను, రెక్కలు లేనివాడిని, ముసలివాడిని, శక్తి లేనివాడిని. అయితే వాంగ్మాత్రేణతు రామస్య కరిష్యే స్యాత్ అహముత్తమం. శ్రీరామచంద్రుడికి మాట సహాయమైతే చేయగలను. ఓ వానరులారా, జానామి వారుణాన్ లోకాన్. నాకు అన్ని విషయాలు తెలుసు. లోకములో అతలాది లోకాలన్నీ తెలుసును. నాకు ఊర్ధ్వలోకాలు తెలుసు. సముద్ర మధ్యములో ఉన్నటువంటివన్నీ తెలుసు. ఓ వానరులారా, శ్రీరామచంద్రుడి కార్యం అని తెలవగానే మీకంటే ముందే ఈ పనిని నేను చేసి పెట్టి ఉండేవాడిని. కానీ ఏం చేస్తాం, నాకంత శక్తి లేదు. ముసలితనం వలన నేను ఏమీ చేయలేకపోతున్నాను. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.